హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో రీసెంట్గా రిలీజ్ అయిన రామం రాఘవం సినిమా రివ్యూ గురించి మనం ఆడుకుందాం. సినిమా అయితే వేరే లెవెల్. అసలు సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనసుకి చాలా దగ్గరైన సినిమా ఇది. సో చాలా ఫేమస్ కమెడియన్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది, ధన్రాజ్. సో జబర్దస్త్లో కానీ మూవీస్లో కానీ సో మన కడుపు కడుపులాగా నవ్వించి కామెడీ చేస్తున్న ఒక కమెడియన్ సినిమా తీసింది ధన్రాజ్. సో సినిమా అయితే చాలా బాగుంది. సో చాలా ఒకసారి చూడొచ్చు సినిమాని. సో చాలా దగ్గర సంఘటనలు ఇవి, మన ఫ్యామిలీలో జరిగేవి, సమాజంలో జరిగే సంఘటనలే సినిమా పరంగా తీశారు. సో కొడుకు తండ్రి సంబంధించిన సినిమా ఇది. సో తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. కొడుకేమో జులాయిగా చదువు మానేసి తిరుగుతూ ఉంటాడు. సో సింపుల్గా డబ్బు సంపాదించుకునేది మార్గాల్లో దొంగతనం టైప్లో జులాయిగా తిరుగుతాడు. సో ఇది తర్వాత లోపలికి వెళ్తే ఇంకా కలవసరం చాలా ఉంది. సో మొత్తానికైతే ఎందుకు కొడుకే తండ్రిని పులుసు కట్టిస్తాడు అనేది మొత్తం సినిమా చూసి తెలుస్తుంది. లాస్ట్ 20 మినిట్స్లో హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది. అది గుండెకు హత్తుకుపోయే సంఘటన సంబంధించిన సీన్స్ అయితే. సో సినిమా అయితే పరంగా అయితే ధన్రాజు సో తన మొదటి సినిమా అయితే చాలా చక్కగా తీశాడు. సో సినిమా అయితే బాగుంది. సో చాలా చక్కగా యాక్టర్ ఇద్దరు బాగా చేస్తారు. తండ్రిగా సముద్రకి తన పేరు తమిళ యాక్టర్ ఉండగా తను బాగా చేస్తాడు. తర్వాత ధన్రాజు బాగా చేస్తారు. సో సినిమా పరంగా చూస్తే ఓవరాల్గా అయితే చాలా ఎమోషనల్ సంబంధించిన మూవీ. సో సినిమా అయితే బాగుంది, చాలా చక్కగా ఉంటుంది. సో ఫ్యామిలీ రిలేటెడ్ మూవీ. ఇలాంటి సినిమాస్ చూస్తే సమాజంలో జరిగే సంఘటనలను బట్టి సినిమా తీశారు. సో ఏది మంచి ఏది రాంగ్ ఎలా వెళ్ళాలనేది ఒక సందేశం అయితే ఇచ్చారు. సో మొత్తానికి సినిమా అయితే బాగుంది. సో సినిమా అయితే బాగుంది ఓవరాల్గా. సో డైరెక్టర్గా ధన్రాజ్ ఫస్ట్ సినిమాని సూపర్ హిట్ కొట్టి తన ఖాతాల్లో మొదటి విజయం అనేది సాధించాడు. సో మొత్తానికి అయితే సినిమా అయితే బాగుంది. సో చాలా హార్ట్ చాలా దగ్గరగా ఎమోషనల్ మూవీస్లో వన్ ఆఫ్ ద మూవీ అవుతుంది. సో మొత్తానికైతే సినిమా ఓవరాల్గా బాగుంది.